అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాలు ఛానల్ ద్వారా శతక వైభవం శీర్షికతో సుమతి శతకం 23వ విభాగానికి అందరికీ స్వాగతం పలుకుతూ ఈ విభాగంలో మరో చక్కని పద్యాన్ని దాని భావాన్ని తెలుసుకున్నాం. సుమతి శతకం నుంచి తనవారు లేని చోటును జగమించుకలేని చోట జగడము చోటన్ అనుమానమైన చోటును మనుజునకు నిలువదగదు మహిళో సుమతి. ఓ సుమతి, తన వారు లేని చోటును ఏ ఏ ప్రదేశాల్లో మనం ఉండకూడదో చెప్తున్నారు బద్దెన గారి పద్యం ద్వారా. మనకి తన వారు లేని చోటును, మనకి తెలుసున్న వాళ్ళు లేని చోట, మన మిత్రులో లేకపోతే మన బంధువులో మనకి బాగా పరిచయస్తులో ఎవరో ఒకరు ఉండాలి మనం ఒక ప్రదేశానికి వెడుతున్నాము అంటే. అంతేకాని మన ఇష్టం వచ్చినట్లుగా పిలిచారు కదా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోకూడదు. మన వాళ్ళు నాన్న వాళ్ళు లేని చోటుకి అస్సలు వెళ్ళకూడదట. తన వారు లేని చోటును జనమించుకలేని చోట అంటే జనసంచారం లేని చోట, అసలు ఒక్కళ్ళు కూడా మసలరు అన్నమాట. ఈవేళ అందరికీ ఎక్కడికి వెడుతున్నామో ఏ ఏ ప్రదేశాలకు వెడుతున్నామో తెలియకుండా కూడా ప్రయాణాలు సాగిపోతున్నాయి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత వ్యూస్ కోసమో లేకపోతే వీడియోలు చేయాలనో నిర్జన ప్రదేశాలకు కూడా వెళ్ళిపోయి అదేదో అడ్వెంచర్ అనుకుని చెప్పి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు చాలా మంది. జనసంచారం లేని చోటికి అస్సలు వెళ్ళకూడదుట. జనమించుక లేని చోట, మరో అర్థం కూడా ఏమిటంటే మనకి గుర్తింపు లేని చోట, మనకి గౌరవం లభించని చోట కూడా మనం అస్సలు వెళ్ళకూడదు. జగడము చోట, కలహము జరిగే చోట, ఎవరైనా తగవలాడుకుంటుంటే చూద్దాంలే అని చెప్పి చక్కగా వెళ్ళకుండా ఉంచోకూడదు. మనకి అనవసరమైనటువంటి విషయం అది. అనవసర విషయాల్లో తలదూర్చకూడదు. కలహాలు జరిగే చోటకి అస్సలు మనం వెళ్ళకూడదు అనమాట. అనుమానమైన చోటును, అనుమానంగా ఉన్న చోట అంటే నిషేధిత ప్రాంతాలు అంటారు. ఇక్కడికి రాకూడదని బోర్డులు కూడా పెడుతూ ఉంటారు. అటువంటి ప్రదేశాల్లోకి అస్సలు వెళ్ళకూడదు. అలా ధైర్యం చేసి మన ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళడం వల్ల ఈవేళ కిడ్నాపులు జరుగుతున్నాయి, అత్యాచారాలు ఇవన్నీ కూడా పెరిగిపోయాయి. ఎందుకని? అసలు ఏ ప్రదేశానికి వెళ్ళాలి, ఏ ప్రదేశానికి వెళ్ళకూడదు అనే విషయాన్ని కూడా మనం మర్చిపోతూ ఉన్నాం. సో అందుకని అనుమానమైన చోటుకి అంటే వెళ్ళకూడనటువంటి ప్రదేశానికి, సపోజ్ ఇప్పుడు కర్ఫ్యూ విధించారు, ఇటు రాకూడదు అంటారు. అలాంటి ప్రదేశాలకు వెడితే ఏం జరుగుతుంది? పోలీసులు పట్టుకుంటారు, మనకే నష్టం జరుగుతుంది. అంతేకాకుండా మనల్ని అనుమానించేటటువంటి చోటు అని కూడా మనం ఇక్కడ అర్థం చెప్పుకోవాలి. మన మీద నమ్మకం లేకుండా మనల్ని అనుమానించేటటువంటి ప్రదేశానికి కూడా మనం వెళ్ళకూడదు. ఈ ప్రదేశాలన్నింటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చెప్తున్నారు బద్దెన గారు. అదే భావాన్ని ఇక్కడ రాశాను చూడండి. ఓ సుమతి, తనకు పరిచయం ఉన్నవారు లేని చోటు, నిర్జన ప్రదేశములందును, తనకు గౌరవం లభించని చోట, తగవులాడుకునే చోట, అనుమాన ప్రదేశములందు ఉండుట మానవులకు ఎంత మాత్రము మంచిది కాదు. సో అందుకని మనం ఏదైనా ఒక చోటికి వెడుతున్నామంటే ఆ ప్రదేశం మనకు పరిచయం ఉందా, అక్కడ మనకు తెలుసున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా, అక్కడికి వెళ్ళడం వల్ల మనకి ఏమైనా నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా, ఇవన్నీ ఆలోచించుకుని ఒక ప్రదేశానికి మనం వెళ్ళాలట. ఉన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి పద్యంతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.